బేబీ పునర్వికకు ఇంజెక్షన్ కోసం కావాల్సిన 16 కోట్లలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు ప్రజల నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందించడం జరిగింది. ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడాలి అని అందరూ కూడా కంకణం కట్టుకున్నట్లుగా కూడా కనిపించింది. ఎప్పుడైతే క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారో మొదటి రోజున 34 లక్షల రూపాయలు వచ్చాయంటే నిజంగా అంత ఈజీ విషయం అయితే కాదు. నిజంగా అది అంటే ప్రజల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందని చెప్పడానికి ఆ ఉదంతాన్ని మనం నిజంగా చెప్పుకోవచ్చు. సో 10 కోట్లు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నారా లోకేష్ గారి ద్వారా ఏపీ గవర్నమెంట్ను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మాకు సహాయం చేయండి అంటూ. సో దానికి స్పందించిన నారా లోకేష్ గారు నిజంగా ఆ ఫ్యామిలీకి కొండంత అండగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. 6 కోట్ల రూపాయలు నేను గవర్నమెంట్ ద్వారా ఇస్తాను, అమ్మాయికి ఫస్ట్ ఇంజెక్షన్ వేయించండి, అమ్మాయి ప్రాణాలను కాపాడండి అంటూ కూడా ఆ అమ్మాయి యొక్క ధైర్య సాహసాలను, ఆ వ్యాధితో పోరాడిన తీరును నారా లోకేష్ గారు ప్రశంసించడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా తన సానుభూతిని తెలియజేయడం జరిగింది. నిజంగా ఏపీ గవర్నమెంట్ ఇటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రి ఖర్చులకు ముందుకు రావడాన్ని నిజంగా అందరూ కూడా ఇది అభినందిస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ను. అంతేకాకుండా ఇదే మొదటిసారి కాకుండా లోకేష్ గారు కూడా చాలామంది ఎవరైనా అతన్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో అదే ట్విట్టర్లో ఎవరైనా అతన్ని రిక్వెస్ట్ చేసి ఏమైనా వీడియోస్ పెడితే వెంటనే స్పందించి వాళ్ళ టీం ద్వారా వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా కూడా నారా లోకేష్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారంటూ కూడా అందరూ కూడా అతనికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.